పిలిస్తే ఎందుకు వస్తారు సార్? నెల్లూరు జిల్లాలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవడం జరిగింది. సో దాని గురించి చెప్పడానికని మన మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు. ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడు అనమాట. ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చాడు డబ్బులు. కొంచెం ఒక 50 lakhs వరకు ఇచ్చానని చెప్పాడు. దెన్ ఆ మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది. దెన్ వచ్చి మనకి పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, వెంకటరమణ, దెన్ మహేష్ అండ్ మణి, వీళ్ళు అందరు కలిసి క్రికెట్ బుకీస్గా యాక్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది మనకి. వీళ్ళు రాధే ఎక్స్చేంజ్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అండ్ పంటర్స్ ఉన్నారు. సో నెట్వర్క్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. సో దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. వీళ్ళ అకౌంట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి 25 అకౌంట్స్లో ఆల్మోస్ట్ 1,64,74,600 రూపీస్ ఫ్రీజ్ అయి ఉంది. మొత్తం కలిపి ఈ కేసులో బ్యాంక్ అకౌంట్స్లో 1.65 crores వరకు, ప్లస్ క్యాష్లో 35 lakhs, మొత్తం ఒక 2 crores వరకు మనకి సీజర్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది. దీంతో అది కాకుండా ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ ఎట్సెట్రా, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ కూడా ఉంది. సో ఒక ఆన్లైన్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నాడు ఇతను. సో ఈ నెట్వర్క్ ఎస్పెషలీ మనకి ఇప్పుడు T20 మ్యాచెస్ నడుస్తున్నాయి. దాని తర్వాత IPL సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇక్కడ ఎవరైతే పాత బుకీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనకి నిఘా ఉంది అండ్ డెఫినెట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళల్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం నెట్వర్క్ అలర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళ మీద యాజ్ ఆఫ్ నో లేవండి కేసెస్, చెక్ చేశాను. సో మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. వాళ్ళు చెప్పటం బాగున్నాయని తీసుకున్నాం అది చెప్తున్నాడు, కానీ ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ హై మనీ, క్యాష్ కూడా బాగా లభ్యమైంది. సో అందుకని ప్రొటెక్షన్ కోసం ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తాం. బట్ మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. సో అందుకని కేసులో ఆర్మ్స్ యాక్ట్ ఒకటి, దెన్ 66G IT యాక్ట్, AP గేమింగ్ యాక్ట్, IPC సెక్షన్స్ కాకుండా ఇవన్నీ కూడా పెట్టాము. సో స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి వీళ్ళకి రిమాండ్ వచ్చేట్టుగా పెడుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఉంటారు ఇందులోనే చాలామంది పంటర్స్ దొరుకుతారు. సో ఎవరికైతే వీళ్ళు అకౌంట్స్ అన్నీ అమ్మి, ఈ ఫోన్స్ ఉన్నాయి, అకౌంట్స్ అన్నీ అమ్మేసి వాళ్ళకి కమిషన్స్ వస్తాయి వీళ్ళకి, అందుకనే ఇంత క్యాష్ దొరికింది వీళ్ళ దగ్గర. సో మనం అనౌన్స్ చేస్తున్నాము మొత్తం పూర్తిగా కూడా. మేడం, మన ASP మేడం ఆధ్వర్యంలో అడిషనల్ SP మేడం అండ్ SCI బాలాజీనగర్ మొత్తం టీమ్ మెంబర్స్ అందరికి కూడా అప్రిసియేషన్, మంచిగా ఫాలోఅప్ చేసి వీళ్ళు సాల్వ్ చేశారు. సో SI విజయ్ శ్రీనివాస్, దెన్ HC సుధాకర్, రమేష్, జయరామయ్య, శివకుమార్, దెన్ కానిస్టేబుల్స్ హరి, పార్థసారథి, సాయి కిషోర్ అండ్ లాజర్, వీళ్ళంతా బాలాజీనగర్ టీమ్ మంచి వర్క్ చేసి ఇది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సెంటర్ అనౌన్స్ చేశారు.